మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. అక్కడ ప్రభువు చెప్తాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను. అద్దుగద్దుగద్దుగో ఎప్పుడు సిలువలో యజ్ఞమై మృతి పొంది 3వ నాడు తిరిగి లేచి శిష్యులకు అగుపించి ఆయన తన్ను గూర్చి తాను ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఏమని? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అద్దుగో ఇప్పుడు నాకు అధికారం వచ్చేసింది, సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అర్థమైందా? యజ్ఞము చేసిన తరువాత ఆయన సర్వాధిపత్యం పొందాడు. అంటే అంతకు ముందు కూడా తండ్రి అయిన దేవుళ్ళు ఆయన సర్వాధికారిగా ఉన్నప్పటికీ భూమి విషయంలో, భూమి మీద ఉన్న మానవ జాతి విషయంలో, పరలోకంలో ఉన్న దేవదూతల విషయంలో కూడా ప్రాయశ్చిత్త బలియాగము జరగవలసి ఉన్నది. పరలోకంలో దేవదూతలు కూడా దేవునికి సమీపంగా ఉన్నప్పటికీ దేవుని ముఖ ప్రత్యక్షత చూడగలిగే అవకాశం వారికి లేదు. శరాపుల్ని మీరు చూస్తే దేవునికి దగ్గరగా ఎగురుతున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు. దేవుని ముందే ఉండి ఆయన ముఖం చూడలేకపోతున్నారు. యేసు రక్తము భూమి మీద మానవ జాతికి, పరలోకంలో దేవుని దగ్గరే ఉండి ఆయన ముఖ ప్రత్యక్షత పొందలేకపోయినటువంటి దేవదూతలకు సైతం ఇది కొలసై పత్రికలో చెప్తాడు. ఒకసారి మీరు తీయగలిగితే మానవ జాతిని ఒక్కదాన్నే కాదు దేవుడు సమాధాన పరుచుకోవాలనుకున్నది. అపోస్తలుడైన పౌలు కొలసైలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి బైబిల్ ఉన్నోళ్ళు తీసి 1వ అధ్యాయము 19, 20వ వచనాన్ని చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానం పరుచుకొనవలనని. భూలోకమందున్నవి పరలోకమందున్నవి కూడానా? భూలోకంలో అంటే మానవులు పాపిష్టులు, పతితులు, వీళ్ళు దేవునికి వేరైపోయారు, దూరస్తులు అయిపోయారు. ఇప్పుడు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి మన ఉభయులను, దేవుణ్ణి మానవ జాతిని ఐక్యపరచటం అనేది సబబే. మరి పరలోకములో ఉన్న వాటిని కూడా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అనుకోవటం ఏమిటి? అంటే పరలోకంలో దేవదూతలు ఉన్నారు, మరి వాళ్ళు పరిపూర్ణులు కారా? వాళ్ళకు కూడా యేసు రక్తం అవసరమా అంటే ఏబు గ్రంథము 4:18 ఇలాగ రాయబడి ఉంది. ఆయన తన సేవకులకు నమ్ముటలేదు. ఏబు గ్రంథము 4:18 తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. అది లెక్క. మానవ జాతిలో పాపములు ఉన్నట్టే దేవదూతలలో లోపములున్నవి. చాలా సందేహాలు ఉన్నాయి. అయినా పెద్ద ఆయనతో పెట్టుకుంటే మంచిది కాదు. కొంతమంది ఎలాగైతే అక్కడ నుంచి పడద్రోయబడ్డారో మన బతుకు కూడా అలానే అయ్యిద్ది. ఎందుకు వచ్చిన గొడవలే? మంచోడో తేడానో సృష్టికర్త, ఇక ఆయన ఏం చేసినా మనం ఏం అంటానికి లేదని రాజీ పడిపోయి అలాగుంటున్నారు. తెలుసా మీకు? వాళ్ళలోనేమో లోపాలు కనపడ్డాయి, మానవ జాతిలోనేమో పాపాలు కనపడ్డాయి. పాపాలు, లోపాలు అన్నిటి ప్రక్షాళన కొరకు యేసు శిలువలో బలియాగము కావలసి ఉన్నది. అందరి కొరకు ఆయన రక్తము విమోచన క్రయధనముగా చెల్లించవలసి ఉన్నది. కాబట్టి మరి వాళ్ళు కూడా అపవాది బోధ చేత ప్రభావితమై సందేహాలు పెట్టుకున్నారు. దేవుడి నుండి వేరు కాలేదు, సందేహాలు పెట్టుకున్నారు, కానీ ఆయన దగ్గరే ఉన్నారు. అపవాది చేసిన ప్రసంగాలు వాళ్ళు కూడా విన్నారు, వినే డౌట్ పెట్టుకున్నారు మైండ్లో. ఏంటి ఆ డౌటు అంటే, తండ్రి అయిన దేవుడు అద్వితీయ కుమారుడు ఈయన, ఈయనకు మొక్కండి, ఈయనకు సాగిలపడండి, ఈయనంతా ఈయనంతా అని చెప్తాడు. మనం కూడా ఆయన పిల్లలమే కదా, మనల్ని ఎందుకు పక్షపాతంగా కేటాయిస్తాడు, ఆయనను ఎందుకు స్పెషల్గా ఘనపరుస్తాడు అని ఒక సందేహం. వాళ్ళ అంతరంగంలో దేవుడు పక్షపాతేమో, ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టే టైప్ ఏమో, ఆయన ప్రవర్తనలో న్యాయము లేదేమో, ఆయన ఆలోచనల్లో న్యాయము లేదేమో అనే ధర్మ సందేహం వాళ్ళకి. ప్రభువుకి స్తోత్రం చెప్దామా?
అందరిలోనూ ఈ బీజాలు నాటాడు సైతాన్. భూమి మీద ఆదాం హవ్వల దగ్గరకు వచ్చి దేవుడు చెప్పింది నిజమా అని ప్రశ్నించాడు. చూశారు? నిజంగా మీరు అనుకున్నట్టు ఆయన సత్యవంతుడేనా? ఆయన చెప్పేది నిజమేనా అంటే వీడి అర్థం ఏంటి? ఆయన చెప్పింది అబద్ధము అని. ఆయన అబద్ధం చెప్పాడని డైరెక్ట్గా అనడో, ఇది నిజమా, ఆ పండు తింటే మీరు నిజముగా చచ్చెదరా, మీరు చావనే చావరన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మీకన్నా అబద్ధాలు చెప్పాడు. ఆయన సత్యవంతుడు కాదు, ఆయన దగ్గర యథార్థత లేదు, న్యాయము లేదు, ప్రేమ లేదు. అవన్నీ ఉంటే చక్కగా అన్నీ తినండి, అది కూడా తినండి అని చెప్పేవాడు. అన్నీ తినండి, అది మాత్రం తినొద్దని ఎందుకు చెప్పాడు? ఏదో ఉంది. ఏముందంటే అది తిను దినమున మీరు దేవతలైపోతారు అన్నాడు. మీరు కూడా ఆయనలాగా అయిపోతారు. అది ఇష్టం లేదు ఆయనకి. ఈ జంతువులాగా సిగ్గు శరం లేకుండా ఇలా తిరగటం, ఇలా జంతువులాగా బతకటం ఇష్టమైంది ఆయనకి అని మంచి బోధ చేసినట్టు విషం నూరి పోశాడు. వాడు ఈ పని ఇక్కడే కాదు చేసింది, పరలోకంలో కూడా చేశాడు. ఆ ఘట సర్పము ఆకాశ నక్షత్రములలో 1/3 తన తోకతో ఈడ్చి నేలను పడవేశను అన్నది వాక్యం ప్రకటన గ్రంథంలో. 1/3 అంటే సుమారు 100 కోట్ల దేవదూతలుంటే అందులో 33 కోట్లను ఎఫెక్ట్ చేశాడు. ఒక అంచనా, ఒక లెక్క చెప్తున్నా. అంతమంది 100 కోట్ల దేవదూతలు ఉదాహరణకు ఉంటే, ఇంకా పెచ్చే ఉన్నారులే, 33 కోట్లని ఎఫెక్ట్ చేశాడు. చేసి వీళ్ళందరూ కూడా అతనితో, ఎవరితో, సాతానుతో ఏకమై వాళ్ళంతా ఒక రాజ్యంగా, గ్రూపుగా తయారై సపరేట్ అయ్యారు. దేవుడే వాళ్ళందరూ డిసైడ్ అయిన తర్వాత నెట్టేశాడు. ప్రసంగమేమో అందరికీ చేశాడు వీడు, దేవుడు తేడా అని. ఆ ప్రసంగానికి అందరూ ఎఫెక్ట్ కాలేదు. 33 కోట్ల వరకు ఎఫెక్ట్ అయ్యారు అనుకో. ఇక మిగిలిన 66 చిల్లర కోట్లు అక్కడే ఉన్నారు. ఈ 33 కోట్లేమో నీ బోధే కరెక్ట్గా ఉంది, నీ మాటే సత్యం అనిపిస్తుంది, మేమంతా నువ్వు ఎట్లా చెప్తే అట్లా వినటానికి రెడీ అంటే, అట్లయితే మనమంతా ఒక టీం అవుదాం, మనం ఒక రాజ్యం స్థాపించుకుందాం, దేవుని మీద తిరుగుబాటు బావుట ఎగరేద్దామని పూనుకున్నారు. వీళ్ళు మొత్తాన్ని అక్కడి నుంచి ఉద్యోగాలు తీసి పడేసి నెట్టేశాడు. రాజ్య బహిష్కరణ విధించలేదు, ఉద్యోగాలు తీసేశాడు అంతే. ఉద్యోగాలు తీసేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటే క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళకి పోలీస్ జాబ్ ఇస్తే నివాసానికి క్వార్టర్ కూడా ఇస్తారు కదా. ఏంది అనుమానంగా చూస్తారు? ఎవరా? అయితే ఉద్యోగం ఊడిపోతే అద్దీ నెట్టివేయబడి, ఇప్పుడు ఉద్యోగం లేకపోతే నివాసం కూడా ఉండదు, సొంత నివాసం ఏర్పరచుకోవాలి. అయితే ఉద్యోగం పోయినంత మాత్రాన మళ్ళీ స్టేషన్కి రావద్దంటారా? ఒక సామాన్య పౌరుడిగా స్టేషన్కి రావచ్చు, పోవచ్చు. అలాగే అపవాది విషయంలో కూడా అదే జరిగింది. అంతకు ముందున్న హోదా, పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పడేశాడు. వానితో పాటు చెడిపోయిన దూతలు కూడా ఆ పదవులన్నీ తీసి పడేశాడు. వాళ్ళకి అక్కడ నివాసం ఉండేదానికి ఛాన్స్ లేకుండా చేశాడు. ఇక వాళ్ళ ప్లేస్ ఎక్కడ అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. అక్కడి నుంచి నెట్టివేస్తే ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్నారు. ఎవరు? ఈ సైతాను బ్యాచ్. వాళ్ళు ఒక అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించుకొని, దేవ వ్యతిరేకమైన శిబిరాన్ని ఒకటి నిర్మించుకొని, ఆడికి సిద్ధమై వాడికి ఒబే అయి వచ్చినటువంటి గుంపునంతటిని, ఆ 33 కోట్ల అనే వాళ్ళందరినీ ఒక సైన్యంగా, అందులోనే కొంతమందిని కొన్ని ఏరియాస్కి రాజులుగా, సామంతులుగా, మంత్రులుగా, సైన్యాధిపతులుగా. దురాత్మల్లో కూడా మరి కేటగిరీస్ ఉన్నాయి. అన్ని దయ్యాలు ఒకే కొలత కాదు, అన్ని దురాత్మలు ఒకే కొలత కాదు. వాటి పనులు కూడా రకరకాలు ఉంటాయి. అన్ని దయ్యాలు ఒకే పని చేయవు, తెలుసా మీకు? నిజం.
అబద్ధాలు ఆడే ఆత్మగా నేను ఉందునని రాజుల గ్రంథంలో అహబు సందర్భంలో ఒక ఆత్మ చెప్తుంది, నేను వెళ్ళి ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని. ఈ ఆత్మ బట్టినోడు అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతుంటాడు. అట్లాగే మనుషులలో లైంగిక ఇచ్ఛను రెచ్చగొట్టడానికి, కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని ఆత్మలు పనిచేస్తాయి. వాటి డ్యూటీ అది. అలాగా మనుషులను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు చేసే దయ్యం ఒకటి. అన్ని దయ్యాలు అన్ని పనులు చేయవు, చేస్తే వర్క్ కంప్లీట్ కాదు. ఇప్పుడు మిలిటరీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో చూడండి. సిఆర్పిఎఫ్ అని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని, అందులో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అందరూ ఒకే పని చేయరు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నైపుణ్యం. ఇంటెలిజెన్సీ వర్గాలు కొన్ని ఉంటాయి, అసలు వాళ్ళు బయటికి కనపడరు, ప్రజల్లో వాళ్ళు సామాన్యుల్లాగానే ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు. కొన్ని బ్యాచెస్ అన్నమాట. అలాగే ఒక రాజ్యంలో అందరికీ ఒకే పదవి ఉండనట్టు అంధకార సామ్రాజ్యంలో కూడా ఈ సైతాను ఒక రాజ్యాన్ని స్థాపించి వాడి బ్యాచ్లో కొంతమందిని కొన్ని ప్రదేశాలకు నాయకులుగా నియమించి వాళ్ళ కింద కొంతమందిని, వాళ్ళ కింద కొంతమందిని. గాఢ నిద్రాత్మ ఒకటి ఉంది, తెలుసా అక్క? తెలుసా? ఆ ఆత్మ పని ఏంటంటే నిద్రపుచ్చటం. నిజం. గాఢ నిద్రాత్మ వారి మీద కుమ్మరించేదను అన్నాడు. చూడండి, బైబిల్ చదవండి. మూర్ఖత గల ఆత్మ ఒకటి ఉంది. ఇక ఆ ఆత్మ బట్టినోడు మూర్ఖంగా ఉంటాడు. ఆ ఆత్మ వదిలిపోతే కానీ వాడు మన మాట వినడు. ఇక 100 చెప్పు నువ్వు వాడికి మంచి మాటలు, నేను విననుగాక వినను అంటాడు. ఎందుకు? ఏం పని చేస్తుంది వాడి మీద అంటే మూర్ఖత గల ఆత్మ పనిచేస్తుంది. ఇక లోపడాడు వాడు లోపడాలి, మనం చెప్పిన మాట వినాలంటే ఆ దయ్యం పోవాలి వాడి మీద నుంచి. అలాగే జబ్బులు కలిగించే దయ్యం ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? మార్కు 9లో ఆ దురాత్మ, ఆ దయ్యము వాని పట్టుచున్నప్పుడెల్లా వాడు నురుగు కార్చుకొనుచు గిలగిల తన్నుకుంటున్నాడు. చాంద్ర రోగము, ఫిట్స్, బలహీనత కనపడుతుంది వాడి దగ్గర ఆ దయ్యం పట్టినప్పుడు. కొంతమందికి దయ్యము వెర్రితనాన్ని కలిగిస్తుంది, మెంటల్ ఎఫెక్ట్. కొన్ని దురాత్మలు మనిషిని మద్యపానానికి తీసుకెళ్తాయి. మద్యపానం మత్తు 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 ఎప్పుడు మత్తులో ఉండేటట్టు చేస్తాయి. ఇట్లాగా దయ్యాల విధులని ఒక అంశం చాలా రోజుల క్రితం చెప్పాను నేను, అక్కడ శాంతినగర్లో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయ్యాల విధులని అసలు అవి ఎట్లా చేస్తాయి, డ్యూటీలు ఏంటి, వాటి విధానం అని ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఒకసారి రెఫరెన్సెస్ చూపించి చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నాయి లేఖనాల్లో. అట్లాగా అన్ని డ్యూటీలు వేసుకొని ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి. మానవ జాతి సృష్టింపబడిన తర్వాత అక్కడికి మెయిన్ లీడరే వచ్చాడు, ఇంకా దూతలు ఎవరు రాలేదు. మెయిన్ లీడరే వచ్చాడు, ఎందుకంటే అది కొంచెం స్టార్టింగ్ వర్క్ కాబట్టి చాలా సీరియస్గా, చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకని సైతానే వచ్చేసాడు వాళ్ళిద్దరి దగ్గరికి. అసలు వాడు లూసిఫరే వచ్చాడు. ఈ విధంగా దేవదూతలను ఒక రాజ్యముగా, ఏది పడద్రోయబడిన దేవదూతలు, వీడితో వంతబడిన వాళ్ళందరినేమో తీసుకొచ్చి వాడు ఒక అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించి ఇప్పుడు పనిచేస్తున్నది వాడు అట్లా. ఇక మానవ జాతి వాడికి లోబడ్డారు కనుక భూమి మీద వాడికి ప్రభుత్వం వచ్చింది. అందుకే యేసయ్య వాణిని ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. లూకా 4లో యేసు ప్రభువుకి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు వీడే కనబడి, ఈ లోకము దాని మహిమ ఈ రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి, ఒక్కసారి నువ్వు నా కాలు మోకితే నీకు ఇస్తా అన్నాడు. ఏంది? యేసయ్య కాలు మొక్కితే వాడికి వచ్చే లాభం ఏంటి మీరు చెప్పండి? ఎన్నో కోరికలు ఉన్నాయి సాతాను యేసయ్యను అడగటానికి, కానీ ఏమీ అడగల. నువ్వు ఒక్కసారి నా కాలు మొక్కు, మొత్తం నీకు ఇస్తా అన్నాడు. యేసయ్య వాని కాలు పట్టుకుంటే వాడికి వచ్చే లాభం ఏంటంటే అసలు వాడు చెడిపోయిందే అక్కడ. నువ్వు మాకంటే ఎక్కువ అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏం ఎక్కువ? నువ్వు మాకంటే గొప్ప అంటాడు ఆయన. ఏం గొప్ప?
నేను వేకువ చుక్కనే, నువ్వు కూడా వేకువ చుక్కవే. నేనెంతో నువ్వంతే. కాదు నువ్వు స్పెషల్ అంటే మరి మేమెందుకు స్పెషల్ కాదు అంటే తండ్రి నిన్ను స్పెషల్గా ప్రేమించి మమ్మల్ని కేటాయిస్తున్నాడు కాబట్టి ఇది అన్యాయం. అందుకే ఒకసారి కాలు మొక్కు, నువ్వు నా కాలు మొక్కితే నా పంతం నెగ్గినట్టే, ఇక మొత్తం నీకు ఇచ్చేస్తా. పాపం కష్టపడి చేశాడుగా మనుషుల్ని, మొత్తాన్ని నా గుప్పెట్లో పెట్టుకున్నా. మానవ జాతి మొత్తాన్ని పాపులుగా చేశా, గెలిచా. మొత్తాన్ని నా గాలానికి తగిలించా. నేను ఆడమన్నట్లెల్లా ఆడతారు, పాడమన్నట్లెల్లా పాడతారు. వాళ్ళ మతి పోగొట్టా. ఒక్కసారి నా కాలు మొక్కు, మీ నాయన సృష్టి అంతా నీకు అప్పచెప్తా. ఏసై మొక్కుతాడా? ఒరే వెధవా, నేను నీ కాలు మొక్కాలా? ఏమరా మానవ శరీరంతో వచ్చానని ఏమన్నా దిమాగ్ పనిచేయదు అనుకున్నావు ఏంది? శరీరమే ఇదిరా, లోపల క్యారెక్టర్లో ఎప్పుడూ మార్పు ఉండదు. హల్లెలూయా. లోపల క్యారెక్టర్లో ఎప్పుడూ నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే సాగిలపడవలెను, ఆయనకే నమస్కరింపవలెనని వ్రాయబడి ఉన్నది. సాతానా పొమ్ము అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు భూమి ఎవరి వశమైంది? రైట్. సరే, ఇక పడద్రోయబడ్డ బ్యాచ్ని పక్కన పెడితే తండ్రి దగ్గరే 66 కోట్లు ఉన్నారుగా. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వీడు అంతకు ముందు ఉన్నప్పుడు చేసిన ప్రసంగాల తాలూకు బీజాలు వాళ్ళల్లో ఉన్నాయి. కానీ వాళ్ళు ధైర్యం చేసి ఆయన వదిలి రాలేకపోయారు. ఎందుకు ధైర్యం చేసి వదిలి రాలేకపోయారంటే, ఎంతైనా ఆయన సృష్టికర్త, మనం సృష్టి. ఆయన కుమ్మరి, మనం కుండలం. కాదుకూడదంటే ఒక కట్టె తీసుకొని కుండలన్నీ పగలగొట్టి కుమ్మరి అవసరమైతే కొత్త కుండలు చేసుకుంటాడు. పోయి కుండ కుమ్మరితో పెట్టుకుంటే పగిలిపోద్ది. ఎవరికి పగిలిద్ది? కుండే పగులుద్ది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? మంచోడో చెడ్డోడో ఏమైనా కానీ ఆయన దగ్గరే ఉందాం. ఎందుకు వచ్చిన గొడవ? పోయి నిప్పుతో తలకోక్కోవటం ఎందుకు అని, ఏమైనా కానీలే నాయన, మేము నిన్ను వదిలిపెట్టాం. అయ్యా లూసిఫరు, నీ ప్రసంగం విని వాళ్ళు వస్తే వచ్చారేమో కానీ మేము మాత్రం రాం. మంచో చెడ్డో ఆయనతోనే ఉంటాం. న్యాయమో అన్యాయమో అక్కడే భరిస్తాం, చేసేదేముంది అని రాజీ పడిపోయి ఉన్నారన్నమాట. ఉన్నారు కానీ డౌటు. ఇప్పుడు మీరందరూ నన్ను వెంబడిస్తున్నారు. మీకు కొత్త వ్యక్తి ఎవరో ఎంటర్ అయిపోయి షాలేము రాజు తేడా అని మీరు చెబితే మీరు వాడిని తన్నబోతారు ముందు. కొత్తోడైతే, ఎవడురా నువ్వు, ఏం తెలుసురా నువ్వు, ఈరోజే నీ ముఖం చూస్తున్నాను, నువ్వు సన్నిధిలో కనపడలేదు, అన్న గురించి చెప్తావు, పగిలిపోద్ది ముఖం, పో అని గద్దిస్తారు. అదే మీలో ఉన్న ఒక వ్యక్తే, నాతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తే, నన్నెంతో ప్రేమించినట్లున్న ఒక వ్యక్తే సడన్గా మీ దగ్గరకు వచ్చి, అన్న మన మంచోడు అనుకున్నావు, అన్న చాలా గొప్పోడు అనుకున్నావు, అన్న అంత అనుకున్నావు, ఇంత అనుకున్నాం, కానీ అన్న తేడా అని మీతో ఉన్న వ్యక్తి, నాకు సమీపంగా ఉన్న వ్యక్తి మీకు చెబితే మీకు డౌట్ వచ్చిద్దా రాదా? అందరూ చెప్పాలి. ఎంతమంది ఒప్పుకుంటారు వచ్చిద్దాన్ని? అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు అత్యంత సమీపంగా ఉండి మీ అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించినట్లున్న ఒక వ్యక్తి సడన్గా మీ దగ్గరకు వచ్చి, అన్న మంచోడని నేను అనుకున్నాను, అసలు ఎంత ప్రేమించానో, కానీ శాలేమన్నా అనుకున్నంత మంచివాడు కాదు అని అంటే మీకు డౌట్ వస్తుందా రాదా? దేన్నన్నా మాకంటే ఎక్కువ నువ్వు అన్నని ఎంతో అభిమానిస్తావు, ప్రేమిస్తావు, సన్నిహితంగా ఉంటావు, నువ్వు ఈ మాట అన్నావేందన్నా అంటే ఎంత గాయం కాకపోతే ఆ మాట అన్నానో మీరు ఆలోచించండి అన్నాడు అనుకో, ఇంకొంచెం బండబడిద్ది. మా బావ ఏదో మొత్తానికి పెద్ద వ్యవహారమే జరిగింది, వీడు చెప్పట్లేదు మొత్తానికి అన్నా. ఆదివారం కూటానికి వచ్చి కూర్చుంటారు. కూటానికి వచ్చి కూర్చుంటే కాసేపు ఇడి తిరిగి ప్రసంగం చేస్తే మీకు, అన్న అట్లా చేశాడంటావా, చచ్చా అట్లాంటోడు కాదులే అని కాసేపు మళ్ళీ ఇడి తిరిగి ప్రసంగం చేసినప్పుడు, ఏమో ఎవరిని నమ్ముదాం?
చేసే ఉండొచ్చు. కాసేపట్టు కాసేపు ఏది ఎవడి ప్రసంగం అయినా మన సీనియర్ ప్రసంగం విన్నాక మీతో కూడా ఉండేవాడు, మీకంటే సీనియర్, నాకు ఎక్కువ సమీపస్తుడిగా ఉన్నవాడు సడన్గా ప్లేట్ ఫిరాయించి ఆపోజిట్ మాట, వ్యతిరేక మాటలు మాట్లాడితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అలాగని నన్ను వదిలిపెట్టి వెళ్ళలేరు. ఏదో చాలా సంవత్సరాల నుంచి వెంబడిస్తుందాం, మమకారం ఏర్పడింది, ఏం చేద్దాం. కొంతమంది ఏమో నో అసలు ఇక్కడ ఉండం, మేము వెళ్ళిపోతాం అని వేరే సహవాసానికి వెళ్ళొచ్చు. కొంతమంది ఏమో ఈ మంచో చెడ్డో చేసింది ఎవరు మంచోళ్ళు, ఆ పాపం పుణ్యం అంతా దేవుడే చూసుకుంటాం, మనకైతే దేవుడి మాటలు ముఖ్యం, ఆ పాటలు ముఖ్యం, స్తోత్రం అంతవరకు చాలు అనుకొని కొంతమంది రాజీ పడతారు. ఈ రాజీ పడి వచ్చేవాళ్ళు కూడా తృప్తిగా వెంబడిస్తారా? లేదు. ఒక్కొక్క షేడ్లో కనపడుతున్నప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. కాసేపేమో మంచోడు అనుకుంటారా, కాసేపేమో ఏమో తేడా ఏమో. ఆ విధంగా ఒక డౌట్ అనేది మీ మనసులో పడక మునుపు మీరు నాతో ఉండినట్లు డౌట్ పడ్డ తర్వాత ఉండగలరా? ఉండలేరు. ఇదే తంతు అక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది? తండ్రి నువ్వు పరిశుద్ధుడవే, కానీ అద్వితీయ కుమారుడని ఆయన్ని హెచ్చించావు చూడు, అక్కడ మాకెందుకో డౌట్ కొడుతుంది. ఇప్పుడు మేము నీ పిల్లలమే, మేము నీ మహిమపుత్రులమే, చూస్తే అందరినీ సమానంగా చూడాలి. మమ్మల్ని అందరినీ పోయి ఆయన కాలు మొక్కమంటావేంటి? కాదయా, మమ్మల్ని అందరినీ పోయి ఆయన కాలు మొక్కమంటావేంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. చూడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలందరూ ఆది సంభూతునికి నమస్కారం చేయండి అని చెప్పావు కదా. అదే మాకు అర్థం కాల. మాతో కూడా ఒకళ్ళలాగున్నాడు, మాలో ఒకళ్ళలాగున్నాడు, మాతో కలిసి నిన్ను ఆరాధిస్తున్నాడు, సడన్గా ఆయన హెచ్చించి కాలు మొక్కమన్నావు. మరి మన లూసిఫర్ కూడా అలాంటోడేగా, అతన్ని ఎందుకు హెచ్చించలా? అప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటంటే, ఒక చిన్న పని చెయ్యమని నేను చెబితే వెంటనే అహం మేలుకొని ప్రిస్టేజ్ ఇష్యూ వచ్చి రివర్స్ అయిపోయిన వాడెక్కడా? నా చిత్తము నెరవేర్చడానికి అవసరమైతే ఈ మహిమను, ఈ ఘనతను, ఈ దేవత్వ మహిమనంతా వదిలిపెట్టి నా కోసం ఎంత అవమానానికైనా సిద్ధపడే నా అద్వితీయ కుమారుడెక్కడా? అవునా తండ్రి? అంతటి వాడా? అట్లయితే చూసినప్పుడే మేము నమ్ముతాం. అది చూసినప్పుడే మేము నమ్ముతాం. అంత విధేయత చూడగలిగిన నాడు అప్పుడు ఆమోదిద్దాం. అంతవరకు మా డౌటే అన్నట్లు అందరి హృదయాలలో లోపములు ఉన్నవి, ఆలోచనల్లో పొరపాటులు ఉన్నవి. ఓకే, ఇప్పుడు యేసు శిలువ అపరాధాలు, లోపాలు, పాపాలు కడగడానికే కాదు. యేసు శిలువలో తండ్రికి తను ఎంత విధేయత చూపుతాడో సర్వ విశ్వానికి అర్థం చేసేటువంటి ప్రక్రియ కూడా అందులో ఉంది. ఒక చిన్న మాట చెబితే వాడు రివర్స్ అయిపోయాడు, కానీ ఇంత పెద్ద పని ఆయన భుజాల మీదకి అప్పగించి ఇంత అవమానం నువ్వు పొందాలి అంటే సంతోషంగా తండ్రి నీ చిత్తమే అని నా చిత్తానికి తను తాను అప్పగించుకొని తన ఇష్టాలు, తన సమస్తము పక్కన పెట్టేసి పూర్తిగా నా కొరకే బ్రతికే నా అద్వితీయ బిడ్డ ఎక్కడా, మీరెక్కడా అని ఆ రుజువు చూపించేదే శిలువ యాగం. యేసు జన్మ, భూమి మీద యేసు చేసినటువంటి కార్యాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాప పరిహారం కావాల్సింది ఒక మానవులకైనా, దూతలకు కూడా అంటే వాళ్ళకు కూడా అని. వాళ్ళకి మనకు అందరికీ అవసరం. అర్థమైందా? ఏం అవసరం? యేసు రక్తం అవసరం. యేసు దైవ చిత్తము నెరవేర్చడం కోసం దేవాది దేవుడై ఉండి కూడా
ఒక స్త్రీ గర్భంలో రక్త మాంస మలమూత్రాదులతో నిండినటువంటి గర్భములో 9 నెలలు ఉండటానికి ఇష్టపడ్డాడు యేసు. అద్వితీయ తండ్రి యొక్క జనితైక కుమారుడు, తండ్రి రొమ్మను ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన చిత్తము నెరవేర్చడం కోసం ఆ దూతల దోషాలు, దూతల లోపాలు, వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలకు నివృత్తి కలిగించడానికి, వాళ్ళ లోపాలు తొలగించడానికి, మానవ జాతి పాపం పరిహరించడానికి, సృష్టిని విమోచించడానికి ఆ అద్వితీయ కుమారుడు కన్య మరియ గర్భాన 9 మాసాలు ఉండటానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, అదుగదుగో విడిచిపెట్టాడంట ఆ మహిమని. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, అదుగదుగో ఎవరి చిత్తం నెరవేర్చడం కోసమయా ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను. అది లెక్క. అందువల్ల ఏం జరిగింది? పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. అబ్బా అది అక్కడ తండ్రి ఏ సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యము నిజమని అక్షరాల నెరవేర్చి చూపించినందున ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఇంతకు ముందు డౌట్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఇప్పుడు మొక్కండి రా అందరూ కలిసి అన్నాడు. ఏంది అనుమానంగా? దేవునికి స్తోత్రం. అంతకుముందు ఎవరి వశంలో ఉంది భూమి? ఫస్ట్ ఆదాము, తర్వాత ఆదాము ఎవరికి అప్పచెప్పాడు? ఇప్పుడు సాతాను వశంలో ఉన్నదాన్ని ఎవరు గెలుచుకున్నారు? అగ్ని పశువై ఉండెను, అగ్ని పశువుతో యజ్ఞము జరిగింది, అగ్ని పశువు యజ్ఞమై తిరిగి లేచాడు, లేచి అధిపతి అయ్యాడు అన్న పాయింట్ దగ్గర వచ్చింది మ్యాటర్. ఇదే మాట మత్తయి సువార్త 28:18లో పరలోకమందును భూమి మీదనో పాతాళ లోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. అంటే అంతకుముందు అధిపతి వేరు, ఇప్పుడు ఆ ఆధిపత్యాన్ని యేసు గెలుచుకున్నాడు. అర్థమైందా? ఏం చేసి గెలుచుకున్నాడు? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి గెలుచుకున్నాడు. ఇది జరిగిన తరువాత దేవదూతలు ఏమంటున్నారో ప్రకటన గ్రంథంలోకి రండి. 5:11 చదవండి. ప్రకటన గ్రంథము 5:11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇదేందండి ఇప్పుడు పొందనర్హుడు అంటే? ఇంతకు ముందు డౌట్ ఉంది వీళ్ళకి. కోట్ల కొలదిగా ఉన్న దూతల స్వరములు ఏకమై ఏం చెబుతున్నాయి? వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరి గొర్రె పిల్ల? రైట్, వధింపబడిన గొర్రె పిల్ల ఏమేం పొందనర్హుడు? శక్తియు అబ్బా ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. జరగాల్సిన కార్యాలన్నీ జరిగిన తరువాత, అన్నీ ఆయన నెరవేర్చిన తరువాత కోట్ల కొలదిగా ఉన్న దూతలు ఇప్పుడేమంటున్నారు? తండ్రి, నీ ఎంపిక న్యాయమే, నీ తీర్పులు న్యాయములు సత్యములు. ఒక్కసారి చూసుకో. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువు.
వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను అబ్బా సత్యములునై ఉన్నవి. ఆ, ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక. అద్దుగో ఆ మాట అండర్లైన్ చేయాలి. నువ్వు ఎంత న్యాయవంతుడవో, నువ్వు చేసే ప్రతి పనిలో ఎలా న్యాయం ఉంటుందో ఆ న్యాయ విధులన్నీ కూడా కనపరిచావు గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసిరదని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడక మునుపు డౌటే కానీ ఏది జనులు వచ్చి నీకు నమస్కారం చేస్తారో లేదో, ఇప్పుడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక సకల జనులు వచ్చి నీ ముందు సాగిల పడతారయ్యా అన్నారు. ఇది కోట్ల కొలదిగా మానవుల స్వరం అనుకుందాం. కింద దేవదూత చెబుతున్నాడు చూడండి, జలముల దేవదూత చూడు ఏమంటున్నాడో. 16:6 దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జలముల దేవదూత చెప్పగా వింటిని. అదిగో దేవా, నువ్వు న్యాయవంతుడవు. దేవుడు జరిగించేటువంటి చర్యలు న్యాయయుక్తములో కాదు అనే డౌట్ ఒకప్పుడు అందరికీ ఉండింది. ఆయన చేయాల్సినటువంటి కార్యాలన్నీ సంపూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నారు కదిలితే, అయ్యా నువ్వు న్యాయవంతుడవయ్యా, నీ క్రియలన్నిటా న్యాయం ఉందయ్యా, నువ్వు అంతయ్యా ఇంతయ్యా అని ఇప్పుడు ఒరిజినల్గా భజన చేస్తున్నారు. యేసు సిలువలో చేసినటువంటి బలియాగము ద్వారా పాపాలకు లోపాలకు విమోచనే కాకుండా కొంతమంది అంతరంగాల్లో ఉన్న ప్రశ్నలకు కూడా ఒక పరిష్కారం లభించింది. ఆయన సిలువ రక్తము చేత సంధి అనేది మానవులకు దేవునితో మాత్రమే కాదు, దేవదూతలకు దేవునితో కూడా సంధి చేయడానికి ఆయన రక్తం ఉపయోగపడింది. ఇంతవరకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవదూతలకును మానవులకును యేసు రక్తం అవసరమై ఉంది. అందుకే వేదములో చెప్పాడు, 33,33,33,333 మంది దేవతలు అగ్ని పశువును అర్చిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అందరి రక్షణ కొరకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞమై తిరిగి లేచింది ఆ ఒక్కడే గనుక ఆయనను ఆశ్రయిస్తున్నారు అందరూ వచ్చి. ఇప్పుడు కొట్టరు మీరు అంత, అది ఎప్పుడు దేవుణ్ణి మయంపరచాలో తెలియదు. సైతాన్ గురించి ఏదన్నా గట్టిగా చెప్పాను అనుకో, చెప్పే ఫోర్స్ని బట్టి పడపడ కొడతారు, భలే సైతాన్. ఎప్పుడు బాగుపడతారో ఏమో మీరు. స్తోత్రం చెప్పండి ప్రభువుకి. చెప్పగట్టి చెప్పు. ఎప్పుడు సంతోషించాలో తెలియదు, ఎప్పుడు ఉద్యోగంగా స్పందించాలో తెలియదు. అలాగా యజ్ఞ పశువుగా యజ్ఞమై తిరిగి లేచి అధిపతి అయి భూమి మీదను పరలోకమందును అన్ని స్థలములలో నాకు సర్వాధికారము సాధించుకున్నాను, ఇయ్యబడింది అని యేసు చెప్పాడు. ఇప్పుడు దీనికి దానికి పోలిక సెట్ అయింది చూడు. శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని పశువై ఉండెను, అగ్ని పశువు యజ్ఞమయ్యాడు, యజ్ఞమైన వాడు తిరిగి లేచి అధిపతి అయ్యాడు అని చెప్పిన ఆ మాట, ఇందులో చెప్పిన ఈ మాట, యేసు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి సర్వాధికారినైతిని అని ఇచ్చిన సాక్ష్యము, ఇది వేదములో చెప్పబడిన సాక్ష్యం కూడా. కాబట్టి ఈరోజు పురాణాల్లో చెప్పబడిన వ్యక్తులను మొక్కుతున్నారు. పురాణాల్లో చెప్పబడిన వ్యక్తుల కంటే ముందు వేదంలో చెప్పబడిన వాడు అసలు పరమాత్మ. దాన్ని గుర్తుపట్టగలిగితే ఎంత ధన్యులు. ఇక పురాణాల్లోకి వచ్చేటప్పటికీ భవిష్య పురాణం అనే ఒక పురాణంలో, వేదంలోనేమో ఆయన వచ్చి యజ్ఞమై ఆహుతై ఏ విధంగా చేస్తాడనే ప్రస్తావన చెప్పారు. భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వంలో శాలివాహనుడు అనే చక్రవర్తికి యేసు ప్రభు దర్శనమందు ప్రత్యక్షమై, హిమగిరి శిఖరం మీద హిమాలయాల మీద ప్రభు ప్రత్యక్షమై
తన్ను గూర్చి తాను పరిచయం చేసుకున్నాడు. కో భవానితీతం ప్రాహ శోభో వాచముదాన్వితం ఈశ పుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేశ్చ ధర్మస్య వక్తారమసేహుహం సమాగతాః అహం ఏషామసీహ నామ అని ఆయనకు ప్రత్యక్షం. ఎవరికి? శాలివాహనుడికి యేసు ప్రత్యక్షమే. నేను ఇలాగా చేయబోతున్నాను, ఈ కార్యం అంతా జరగబోతుందని చెప్పాడని భవిష్య పురాణంలో రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మిగిలిన పురాణాలన్నింటా కూడా పురాణ పురుషులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు మనం మొక్కుతున్న వ్యక్తులు అందరూ కూడా మన వంటి సామాన్య మానవులే తప్ప వేదము చెప్పిన ఆది సంభూతుడు కారు. చాలా స్పష్టంగా చెప్తున్నా. మళ్ళా పురాణ పురుషులని మనం మొక్కుతున్న వారెల్లరూ కూడా అరిషడ్ వర్గాలకు బానిసలైపోయి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలకు బానిసలైపోయి మన వంటి సామాన్యులుగా నిగ్గుదేలారు. వేదము చెప్పినటువంటి యజ్ఞమై తిరిగి లేచి అందరి రక్షణకు కారకుడయ్యే ఆది సంభూతుడు వీరెవ్వరూ కాదు, ఆయన నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఫస్ట్ పాడిన పాటేమో తెలిసి తెలియని మూర్ఖత్వంతో అమాయకులైనటువంటి క్రైస్తవుల్ని దుర్మార్గంగా చంపిన వారికి బాధతో ఇచ్చినటువంటి ఒక స్పందన అన్నమాట. ఇప్పుడు ఇంకొక పాట, యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడు 2000 ఏళ్ళు. అసలు అంతకుముందే కొంచెం వెనక్కి చూడు, దాని లోపల కొట్టేసి జనాల్లో పోతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. 2000 ఏళ్ల క్రితం వచ్చిన వాడు అంతకుముందు మన సనాతన మతం, సనాతన ధర్మం మొత్తం 5000 ఏళ్ల చరిత్ర కలిగింది భారతదేశ చరిత్ర ఇప్పుడా అని మన వాళ్ళు చెప్తే దానికి కూడా సాక్ష్యంగా ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా చెప్పా. 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు కాదు, అసలు ఈ విశ్వము నిర్మాణము చేసిందే యేసు. దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఆయన నోరు తెరచి వాక్కు రూపంలో కుమారుణ్ణి బయటికి తీసుకొచ్చాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదే మాటని స్వామి వివేకానందుల వారు కూడా ఉటంకిస్తూ, హైందవులు శబ్ద బ్రహ్మమని దేనిని నమ్ముచున్నారో, ఎవరిని నమ్ముచున్నారో, క్రైస్తవులు ఆ వాక్య దైవం అని ఎవరు నమ్ముచున్నారో ఇద్దరూ ఒక్కడే. పరమ పితను మనం గాంచలేము, పరమ పుత్రుని మాత్రమే మనం గాంచగలం. అసలు ఆయన్ని మనం తెలుసుకోజాలము. అయితే ఆ పరమ పుత్రుడే పరమ పితను మనకు ఎరిగించగలడు, అంటే తెలియపరచగలడు. తప్పించి ఇక మనంతటా మనం ఆయన చేరటం కానీ ఆయన తెలుసుకోవటం కానీ సాధ్యం కాదు. మానవ రూపములో క్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆయనను గాంచగలమని చెప్పాడు. నేను చెప్పింది కాదు, ఇది స్వామి వివేకానందుల వారు ఇచ్చిన సాక్ష్యం. కాబట్టి ఈ విధంగా హైందవ వ్యక్తులలో గొప్ప భక్తులు లేక వేదాంతవేత్తలు, మహనీయులు యేసును గురించి ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు. మరి యేసు 2000 ఏండ్లోడా? కాదు. అసలు భూమండలాన్ని నిర్మించినది ఆయన. 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 2000 కాదు, 3000 కాదు. అసలు మానవ జాతి మొత్తాన్ని నిర్మించిన వాడు ఆయన. సకల ప్రపంచాలు నిర్మించిన నిర్మాత ఆయన. ఇదేది లేనప్పుడు, అంతా శూన్యంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునిలో నుండి వెలుపటికి వచ్చి ఆయనే ఇదంతా నిర్మించాడు. జగతికి పునాదులు వేసిందే ఆయన. ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించిన నిర్మాణకుడు కాబట్టే సృష్టి పాపంలో పడినప్పుడు ఆయనే వచ్చి ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. సృష్టి పాపంలో పడ్డప్పుడు సృష్టిని విమోచించడానికి ఎండింగ్ పాయింట్లో వచ్చాడని ఏదో నిన్న మొన్నటోడు అనుకుంటున్నారు పిచ్చి మొఖాలు.
అసలు ఆరంభకుడే ఆయన. ఇది సత్యం. అందుకని దానికి సమాధానంగా ఇంకొక పాట పాడాను. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశము చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశం చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే సిటిలోన జలములను కొలిచిన వాడితడు. పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. కిటలోన జలములను కొలిచిన వాడితడు. పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశం చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే శ్లోకం. को भवानिति तं प्राह शोभो वाचमुदान्वितम् ईशपुत्रं च मां विद्धि कुमारी गर्भसम्भवं म्लेच्छधर्मस्य वक्तारं मसेहुहं समागताः अहम् ईशा मसीह नामा अहम् ईशा मसीह नामा.
సుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋతులు ప్రవశించిన పరమాత్ముడే ఇతడు, ఆది ఋతులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారితడు, కన్యయందు జన్మించిన యేసునామధారితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంబోధుడు, ఉన్న దేవుడు ఆది సంబోధుడు, ఉన్న దేవుడు ఆది సంబోధుడు, ఉన్న దేవుడు ఆది సంబోధుడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండు సంగతులు మనం తెలుసుకున్నాం. ఒకటేమో ఏమో ఏంటిది? ఒకటి అపవాది పతనం. అసలు వాడు ఎందుకు రివర్స్ అయ్యాడు? దేవునిలో ఏ దోషాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాడు? ఎక్కడ వాడికి సమస్య వచ్చింది? దైవకుమారుని యొక్క యోగ్యత విషయంలో వాని ప్రశ్న ఏమిటి? దానికి సమాధానం దేవుడు ఎలా చూపించాడు సిలువలో అనేది ఒకటి. తర్వాత పురాణ పురుషులు కాదు, వేదము చెప్పినటువంటి యజ్ఞమై తిరిగి లేచి అధిపతి అయిన ఆ అగ్ని పశువు యేసే అని మేము నమ్ముతున్నాం. కాదు ఇంకొకడు, ఆయన ఫలానాయన అని చెప్పడానికి నీకేదన్నా ఆధారం ఉంటే తప్పకుండా తెలియజేయమని కొన్ని సంవత్సరాల క్రితమే అడిగున్నాను. అది కూడా లైవ్లో ఉంది. అతనే అని మేము అనుకుంటున్నామండి, మిమ్మల్ని కూడా కొంచెం కనిపెట్టమని అంటున్నాం. చూడండి, వేదము కూడా పరమాత్మ యజ్ఞాన్ని గురించి, యజ్ఞమై తిరిగి లేచి అధిపతి అయిన వాడు పరమాత్మ, దేవతలంతా అతనికే మొక్కుతున్నారు. దేవతల చేత మొక్కబడి పొందుతున్నవాడు, దేవతల చేత మొక్కించుకుంటున్న దేవుడు ఆ అగ్ని పశువు నజరేయుడగు యేసు అని మేము చెప్తున్నాం. కాదు ఇంకొకటి అంటే మీరు తప్పకుండా దాని విషయంలో మీకున్న సమాధానం ఏంటో తప్పకుండా తెలియజేయవచ్చు అని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పిన దానికి రిఫరెన్స్ ఏమిటి అంటే శుక్ల యజుర్వేద సంహిత 23వ అధ్యాయములో 17వ మంత్రంలో ఉంది. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతో యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు అనే మాట ఆల్రెడీ మీకు అందులో ఉంటుంది. చూపిస్తావా? చూపించు, వానికి చూపించు. దేవతల సంఖ్య ఇటు ఒకసారి 2 రెఫరెన్సులు చూపిస్తాను. ఇప్పుడు కూడా క్యాంప్లో చూపించవచ్చు. మళ్ళీ అది దేవులు ఆడుకుందేమన్నా మేము అంటే వాళ్ళకి అది కూడా ఇందులోనే చూపించవచ్చు. ముందైతే దీన్ని చూపించు. ఇట్రా, ఇదిగో శుక్ల యజుర్వేద సంహిత, ఈ ఫస్ట్ చూడండి. ఇది ఓకేనా?
అది అందులో అండర్లైన్ చేశాను నేను రెడ్ ఇంక్తో. కనపడుతుందా? కనపడుతుందా? మీకు కనపడితే లైవ్లో ఉన్న వాళ్ళు కూడా కనపడిద్ది. లైవ్లోకి వచ్చారు ఎవరన్నా? అది అగ్ని పశువై ఉన్నాడు, యజ్ఞమయ్యాడన్న ప్రస్తావన అందులో ఉంది, చూడండి. రైట్. ఇక తర్వాత నేను ముందు చెప్పినటువంటి విషయాలు కూడా ఇందులోనే ఉంటాయి. ఆల్రెడీ ఫోటో కాపీస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. దేవతల సంఖ్య చెప్పినటువంటిది ఉన్నాయి ఇందులో. ఉంటే ఇదిగో ఇట్రానన్న, అదిగో బ్లూ ఇంక్తో అండర్లైన్ చేశాను. 33వ అధ్యాయము, శుక్ల యజుర్వేద సంహిత 33వ అధ్యాయము 7వ వచనంలో లేదా 7వ మంత్రంలో 33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు. ఉందా? చాలు. ఇంతమంది కలిసి అగ్నినే ఎందుకు అర్చిస్తున్నారు? ఏమిటి అగ్ని స్పెషల్ అంటే, అందరి పాపముల కొరకు ఆ అగ్ని యజ్ఞ పశువై ప్రాయశ్చిత్తం జరిగించాడు గనుక ఎవడు మోక్షానికి చేరాలన్నా ఆ అగ్నిని ఆశ్రయించి ఆయన రక్తముతో పాపాలు కడిగేసుకుని ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నవారు నిరపరాధులుగా తీర్చబడి నిత్య జీవానికి చేరుకుంటారు. అది మర్మం. అందుకు ఇప్పుడు నాకు అర్థమైంది ఇది తెలియక నేను అనేక మందికి మొక్కాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది ఇత్యాది దేవతలందరికీ కూడా నేను మొక్కాను. కానీ నేను మొక్కిన వాళ్ళందరూ కలిసి ఈయనకు మొక్కుతున్నారన్న సంగతి నాకు తెలియదు. ఈయనకి ఎందుకు మొక్కుతున్నారంటే, వారు నేను అందరం కలిసి రేపు జడ్జిమెంట్లో నిలబడాల్సి ఉంది గనక అందరికీ దిక్కు ఈయనే గనుక, ఈయనే రక్తము చిందించి అందరి పాపముల కొరకు పవిత్ర రక్తము చిందించి ప్రాయశ్చిత్తముగా యజ్ఞమై తిరిగి లేచినటువంటి అగ్ని పశువు గనుక, రక్షణ ఆధారం గనుక ఇక అందరికీ దిక్కు ఈయనే. అది అర్థమయ్యి ఇక నేను అంతకుముందు మొక్కుతున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి నేను అసలైనటువంటి పరమాత్మను, ఆ ఆది సంభూతుని, ఆ అగ్ని పశువుని ఇప్పుడు నేను సేవిస్తున్నాను. ఆయన రక్తంలో కడగబడు నిమిత్తము పవిత్ర స్నానము, బాప్తిస్మం పొందాను. ఆ అగ్ని పశువు నామము అప్పుడు ఆర్య ఋషులకు బయలుపరచబడలేదు. అర్థమైందా? ఎందుకంటే క్రీస్తుకు పూర్వం రాసిన పుస్తకాలు ఇవి. పుస్తకాలు అంటే ఈ బుక్ అప్పుడు ప్రింట్ అయిందని కాదు, అసలు ఈ మాటలు అప్పటివి. క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల క్రితం ఇవి. ఫస్ట్ శ్రవణ జ్ఞాన వినుట ద్వారా, తర్వాత తాళపత్రాలు రకరకాల వాటిల్లో రాశారు అనుకోండి, చర్మపు కాగితాలని ఏవో రకరకాలు. ఇప్పుడు మనకి దేవుని దయ వల్ల అందుబాటులోకి వచ్చిన పుస్తక రూపంలో ప్రింట్ అయ్యి. ఒకప్పుడు ఈ వేదాలు కూడా అందరూ చదవకూడదు. శూద్రుడు వేదం చదివితే చెవులో సీసం కరిగించి పోసేవారు. అర్థమైందా? ఇప్పుడు దేవుని దయ వల్ల అందరూ చదువుతునే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి గ్రంథాలయంలోకి వెళ్ళి, ఈ కొనేదానికి నా దగ్గర పైసలు లేవు, ఇక్కడ పట్టణంలో ఉన్న గ్రంథాలయంలోనికి వెళ్ళి నోట్స్ పెట్టుకొని, చతుర్వేదాలు కాఫీ పొడి కలర్ అట్టేసి ఉంటుంది ఈ బుక్ రిలీజ్ అయిన తొలి రోజుల్లో, అవన్నీ ముందేసుకొని కూర్చొని ఆ రెఫరెన్స్లన్నీ నోట్ చేసుకున్నాను దేవుని కృపతో. అవన్నిటిని కూడా ప్రస్తావించి అనేక మందికి సత్యం చెబుతున్నాను. దేవుని కృప, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి నేను ఇతర మతాలను దూషించను, తృణీకరించను, కానీ అందులో యేసు ప్రభు ఉనికి ఏమన్నా ఉందా, ఆయన గురించి ఏమన్నా ప్రస్తావించబడిందని వెతుకుతాను. దొరికితే అదే సాక్ష్యం ఇస్తాను. పరమత దూషణ చెయ్యను. ఇప్పుడు నేనేమన్నా మతం మారానా, వేరే కొత్త మతం ఏమన్నా చేతబట్టానా, కొత్త మతం ఏమన్నా చంకలో పెట్టానా? కానే కాదు.
నా పూర్వులు ఆర్య ఋషులు ఎవరిని గూర్చి చెప్పారో ఆయన చెప్పిన మార్గంలోనే, వారు చూపిన మార్గంలోనే నేను ప్రయాణం చేస్తున్నాను. ఆయన గురించి వేదంలో కొంత దొరికింది, బైబిల్లో కంప్లీట్గా దొరికింది. రెండు కలిపి అందులోనేమో ఆయన అగ్ని పశువై ఉండి ఎలా ఆహుతి అవుతాడు అనేది ప్రస్తావన. దాని గురించి ఇంకా సవివరంగా వేదంలో చెప్పిన దానికంటే కూడా ఇంకా క్లియర్గా బైబిల్లో దొరికింది కనుక బైబిల్ని గుండెలుగా హత్తుకున్నాను, వేదాన్ని గౌరవించాను, బైబిల్ని హత్తుకొని ఫాలో అవుతున్నాను. కొంతమంది ఉన్మాదుల్లాగా నేను మాట్లాడట్లేదు, కొంతమంది ఉన్మాదుల్లాగా చంపడానికి ప్రయత్నాలు చేయలేదు మనుషుల్ని, కొంతమంది ఉన్మాదుల్లాగా పరమత దూషణ నేను చేయలేదు, కొంతమంది ఉన్మాదుల్లాగా అచ్చంగా దేవుడు అన్న భయం కూడా లేకుండా దుర్భాషలు ఆడటం, దారుణంగా తిట్టడం అనే నీచమైన పనులు కూడా చేయలేదు నేను. ఎందుకంటే నేను భర్త అందులోనే పుట్టి పెరిగాను కాబట్టి అందులో వాస్తవాలు ఏంటనేది వెతుక్కున్నాను, కొంత సమాచారం దొరికింది, అదే సాక్ష్యం ఇస్తున్నాను. ప్రియులారా, ఇందు మూలంగా అందరికీ తెలియాల్సినటువంటి ఒక ముఖ్య సంగతి ఏంటంటే, నిజంగా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం, దేవుడు మనల్ని ఇక్కడ పుట్టియటం. ఎందుకంటే రష్యా లాగా లేకపోతే ఇంకొక నాస్తిక దేశం లాగా భారతదేశం ఒక నాస్తిక దేశం కాదు. దేవుడు అంటే పడి చచ్చే దేశం. దేవుణ్ణి గౌరవించారు, దేవుణ్ణి గుర్తించారు, దేవుణ్ణి ప్రేమించారు. ఈరోజు కూడా దేవుడు అంటే ఎంత త్యాగపూరితమైన మనసు కలిగి ఉంటారో భారతీయులు. ఏదో కొద్ది గొప్ప నాస్తిక గుంపు ఉన్నారు, వాళ్ళు కూడా పరిస్థితులు ప్రతికూలించినందున నాస్తికులుగా తయారైన వాళ్ళే కానీ వాళ్ళ పితరులు అంతా కూడా ఆస్తికులై ఉంటారు. ఈ మధ్యలో కొంతమంది ఆ నాస్తిక దేశాల వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి కొంత నాస్తికవాదం ఎక్కడ తయారైంది తప్ప భారతదేశం ప్రారంభం నుంచి నాస్తిక దేశం కాదు, ఆస్తిక దేశం. ఈరోజు భక్తి అంటే నేను ఒకటి చెప్తానండి మీకు, అది చెప్పాలని అసలు నేను అనుకున్నాను ఈ వేళ. ఈరోజు నిజదేవుణ్ణి తెలుసుకున్న మనం నిజమైన దేవుణ్ణి గుర్తించిన అన్యులతో పోల్చుకుంటే దేవుణ్ణి మినహాయిస్తే వాళ్ళకు నిజమైన దేవుడు తెలియదు, మనకు నిజమైన దేవుడు తెలుసు. కానీ వాళ్ళ భక్తి మన భక్తి రెండు తక్కెట్లో పెడితే భక్తి వరకు వాళ్ళ భక్తి మిగులు అనిపిస్తుంది, వాళ్ళ భక్తి మిగులు అనిపిస్తుంది, మన భక్తే తగ్గిద్ది. కానీ పాపం వాళ్ళకి నిజ దేవుడు తెలియదు. ఆసక్తి గలవారే కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు ఇశ్రాయేలు గురించి రోమాపత్రిక 10లో. మనకి నిజదేవుడు తెలుసు కానీ మనకు అంత ఆసక్తి లేదు. మీరు గమనించండి, విగ్రహారాధికులను చూడండి కొంచెం, పాపం అది దేవుడో కాదో తెలియదు కానీ దాని గురించి ఎవరో 4 మాటలు చెబితే నిజమని నమ్మి భ్రమించి వాళ్ళు దీక్ష తీసుకుంటే 41 దినాలు బహునిష్టా గరిష్టతతో ఎంత చన్నీటి స్నానం చేసి కాలికి చెప్పు లేకుండా తిప్పలు పడి ఎంతో జాగ్రత్తలు తీసుకొని నానా బాధలు పడతారు. తర్వాత మళ్ళీ అన్నీ మామూలుగా చేస్తారు అనుకో, అది వేరే సంగతి. భక్తి అన్నప్పుడు మాత్రం, దేవుడు అన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా కష్టపడతారు. నిజంగా నాకు అనిపిస్తుంది, భక్తిలోనేమో మనకంటే ఎక్కువ వాళ్ళే ఆసక్తి చూపుతారు కానీ పాపం వాళ్ళకి నిజమైన దేవుడు తెలియదు. నిజమైన దేవుడు తెలియదు పాపం. వాళ్ళు అంత కష్టపడ్డా కూడా ఒట్టిదే. కానీ మనకు నిజమైన దేవుడు తెలుసు కానీ మనకు అంత ఆసక్తి లేదు, అంత త్యాగం లేదు. నిజంగా వాళ్ళు చూపించే ఆసక్తి త్యాగంలో సగభాగం మనం చూపించిన యేసయ్యతో అలా కూర్చొని మాట్లాడుకోవచ్చు మనం. కానీ అంత ఆసక్తి మనకు లేదే, అంత భారం, అంత తపన, అంత తృష్ణ మనకు లేదే. ఏందన్నా వాళ్ళని గొప్పగా మాట్లాడుతున్నావు అంటే బైబిల్లో కూడా ఉంది. ఏలియా ప్రవక్తకు వ్యతిరేకంగా బయలు ప్రవక్తలు ఉన్నారు తెలుసు కదా మీకు, బయలుదేవత ప్రవక్తలు. ఒక ఛాలెంజ్, బలిపీఠం కట్టండి, పశువును వధించి బలిపీఠం మీద పెట్టండి, మీరు అగ్ని వేయకండి, మీరు మీ దేవతను, మీ బయలుదేవతను ప్రార్థించండి, ఆ బయలుదేవత అగ్ని పంపించాలి, మీరు అగ్ని ముట్టించకూడదు. నువ్వు చేస్తావా ఆ పని?
ముందు మీరు చేయండి, నీకే ఛాన్స్ ఇస్తున్నా, చేయండి, తర్వాత చూద్దాం నేను చేస్తానో చేయనో మీరే చూద్దురు కానీ అన్నాడు ఏలియా. వాళ్ళు చూసావా, సవాలుకు ఒప్పుకున్నారు, చూసావా? పాపం నిజమునకు దేవుడు కాదది, కానీ వాళ్ళు నమ్మింది అబద్ధం. ఆ అబద్ధాన్ని సందేహం లేకుండా ఎంత స్థిరంగా నమ్మారో ఆ బయలు ప్రవక్తల దగ్గర ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం. ఏలియా దగ్గర పాఠాలు దొరకలేదా నీకు అంటే, అబ్బో ఇంతమంది చెప్పారు ఏలియా పాఠాలు, ఇక మళ్ళా నేను ఏలియా పాఠాలు చెప్తే మామూలు సంగతే. ఏలియా పాఠాలు కూడా చెప్తాం, కానీ ఇక్కడ బయలు ప్రవక్తల దగ్గర కొంత పాఠం ఉంది. బుర్ర మన దగ్గర ఉంటే చెడిపోయినోడి దగ్గర కూడా పాఠం నేర్చుకోవచ్చు. మంచోడి దగ్గర పాఠం ఏమో ఇలా చెయ్యాలని, చెడిపోయినోడి దగ్గర కూడా పాఠం ఉంది. ఏంటో తెలుసా? వీళ్ళలాగా చెయ్యకూడదని. మనకు బుర్ర ఉండాలి, నేర్చుకునే మనసు ఉండాలి, కానీ మంచోడి దగ్గర పాఠం దొరికిద్ది, చెడిపోయినోడి దగ్గర కూడా పాఠం దొరికిద్ది. దేవుని దగ్గర పాఠం దొరికిద్ది, దయ్యాల దగ్గర కూడా పాఠం ఉంది. వివేచించే బుర్ర మనకు ఉంటే. దయ్యాలు నేర్పుతున్న పాఠాలు ప్రభు చిత్తమతో ఒకసారి చెప్తాను, గతంలో చెప్పాను, లైవ్లో వాళ్ళకి తెలియదులే, వాళ్ళకి తెలియదు, ఇక్కడ నన్ను వెంబడించే బిడ్డలందరికీ తెలుసు. నేర్చుకోవాలి, వివేచించాలి, అన్నిటినీ పరిశీలించే మైండ్ మన దగ్గర ఉండాలి. కానీ వెధవలు కూడా కొన్నిసార్లు పాఠాలు నేర్పుతారు మనకి. ఏంటంటే వెధవ పనులు చేసి ఈ వెధవలాగా నేను చేయకూడదనే పాఠం నేర్పుతారు. బయలు ప్రవక్తల దగ్గర మనం గుర్తించాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. పాపం నిజమైన దేవుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మింది అబద్ధాన్ని, కానీ ఆ అబద్ధానికి ఎలా అంటుకట్టబడ్డారో చూడండి. ఏలియా శపథం చేస్తే వాళ్ళు వెనక దగ్గర, వాళ్ళు బయలు నిజంగా ఉన్నాడని, అతడు శక్తివంతుడని వాళ్ళు నమ్మారు. నమ్మి సరే సవాల్ మేము స్వీకరిస్తున్నాం అని పూనుకున్నారు. పూనుకొని తమ మర్యాద చొప్పున ఉదయం మొదలుకొని సాయంత్రపు నైవేద్యపు సమయం వరకు మొత్తుకుంటూనే ఉన్నారు. పాపం తిన్నారో లేదో తెలియదు, గొంతు నొప్పి వచ్చిందో కంట శోష వచ్చిందో తెలియదు. వాళ్ళ మర్యాద చొప్పున తిప్పలు పడుతూ మొత్తుకుంటూ మొర్ర పెట్టుకుంటూ గందరగోళం అయిపోతున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాసేపు నిలబడి ఆరాధిస్తే చిన్నగా కాలు ఇట్లా లేపుతారు మనోళ్ళు. కాస్త 2-3 పాటలు పాడితే ఒక పాటకి 2 పాటలకి ఏకీభవించి 3వ పాటకి పాడుకో అన్నట్టుగా మౌనంగా ఉంటారు. స్తోత్రాలు చెప్పండి కాసేపు అంటే ఎట్లనో తెలుసా? రైలు రయ్యమనొచ్చి అనిపోయితే అట్లాగా స్టార్ట్ స్తోత్రం 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 స్తోత్రం. ఏదో ఫ్లైట్ గారి అలాగ సప్పుడుతో వచ్చి అలాగ పోయిద్ది. అట్లాగా మనపూర్వకంగా హృదయపూర్వకంగా తృప్తికరంగా మనం ఆరాధించటమేమో సందేహమే, కానీ వాళ్ళు భయలా మమ్మను కరుణించు అని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మొత్తుకుంటూనే ఉన్నారు. చావుకు తెగబడ్డారు, శబదానికి నిలబడ్డారు, అబద్ధాన్ని కూడా గట్టిగా నమ్మారు. పాపం అంత విశ్వాసం నిజంగా ఏలియా దేవుడి మీద పెట్టినట్టయితే వాళ్ళు ఎంత ధన్యులైపోయేవాళ్ళ కదా. అంత విశ్వాసం, అంత పట్టుదల, అంత ఆరాధన నిజమైన దేవుడికి వాళ్ళు చేసినట్టయితే వాళ్ళ దరిద్రం మొత్తం పోయి ధన్యులైపోయేవాళ్ళు కదా. ఈరోజు అన్య జనుల యొక్క భక్తి చూస్తుంటే చాలా ఆసక్తి కలిగింది, కానీ పాపం ఆ భక్తి అంతా కూడా వాళ్ళకి ఏ ఫలితం ఇవ్వలేని వ్యర్థమైన దాని మీద చూపినందున బహు బాధగా ఉంది. అదే భక్తిలో సగం భక్తి నిజదేవుణ్ణి గుర్తించి ఆయనకు చేయగలిగితే అబ్బా ధన్యులవుతారు, దరిద్రం నుండి విడుదల పొందుతారు, నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారని నా ఆశ. బయలు ప్రవక్తల విషయంలోకి వచ్చేటప్పటికి సాయంత్రం దాకా సమాధానం రాకపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? కత్తులు తీసుకొని తమ దేహాన్ని కోసుకొని ఆ బయలుదేవత కనికరం కొరకు మొర్ర పెట్టారు. చూడండి భక్తి విషయంలో వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో. ఇప్పుడు సమస్య వాళ్ళది కాదో, వాళ్ళ దేవతది.
పాపం వాళ్ళు ఇన్ని బాధలు పడుతుంది కూడా ఎవరికి అవమానం వస్తుందో తెలుసా? వాళ్ళకి అవమానం అని కాదు, వారు మొక్కుతున్న బయలు అబద్ధ దైవం, నిజ దైవం కాదు అని ఏలియా అన్నందుకు మండి, ఓ దేవుడా, బయలు దేవుడా, నీకు అవమానం ఇది, నీకు అవమానం వస్తే మేము తట్టుకోలేమని వారు నమ్మినటువంటి దైవం మహిమ పోతుందనే భయంతో వాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారని మీరు గుర్తించారా? ఎవరు వాళ్ళ మహిమ కోసమా? మరి ఎవరి మహిమ కోసం? ఎంట్లా ఏకంగా వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు కోసుకుంటున్నారు ఒళ్ళుని భయంకరంగా కత్తులతో. అయినా ఆన్సర్ లేదు అక్కడ. ఎందుకుంటుంది? అసలు ఉంటే కాదు. దీనికి తోడు ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఏమన్నాడో తెలుసా? ఏంట్రా పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మొత్తుకుంటూనే ఉన్నారా? కార్టూన్ పిక్చర్స్ ఉంటాయి, బైబిల్ కథలో కార్టూన్ పిక్చర్స్ ఉంటాయి. ఆ కార్టూన్ పిక్చర్లో ఒక దానిలో ఈ బయలు ప్రవక్తలు మొత్తుకుంటా ఉంటే ఏలియా పోయి నిద్రపోతాడు, హాయిగా నిద్రపోతాడు. నిద్రపోయి లేచి వచ్చేటప్పటికి వీళ్ళు కత్తులతో కోసుకుంటూ ఉంటారు. ఏందిరా పొద్దున్న నుంచి మొత్తుకుంటున్నారు, ఇంకా లేవలేదా? నిద్రపోతున్నాడేమోరా మీ బయలు. ఒకవేళ దూరమున ఉన్నాడేమో, ఇంకా దగ్గరలోకి రాలేదేమో, ఇంకెన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అడగండిరా. అసలే ప్రార్థనకు జవాబు రాక వీళ్ళు మొత్తుకొని వస్తుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈయనొకడు వాళ్ళని హేళన చేయటం. అల్లాడిపోయారు. ఒక పక్క కత్తుల గాయాల బాధ, ఓ పక్క మాటల బాధ, ఇన్ని కలిపి తాము నమ్మిన దైవానికి మహిమ దేవాలని వాళ్ళు పడుతున్న ప్రయాస నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏలియా కత్తులతో కోసుకోలేదు, రంపాలతో కోసుకోలేదు. యెజబెలు పడగొట్టించిన బలిపీఠాలు తెలుసు ఏలియాకి. అలా పడగొట్టబడిన బలిపీఠంలో రాళ్ళు తిరిగి మళ్ళా పేర్చి, చూడండి ఇక్కడ దేవునికి ఛాలెంజ్ ఇస్తున్నాడు ఏలియా, దేవునికి రిస్క్ పెంచుతున్నాడు ఏలియా. ఎట్లనో తెలుసా? బలిపీఠం చేశాడు, బలిపీఠం కట్టాడు, దాని మీద వధించిన పశువుని ఉంచాడు. ఉంచి ఏం చేశాడు తెలుసా? బాయ్ దీని చుట్టూ కందకం తవ్వండిరా అన్నాడు. బలిపీఠం చుట్టూ గుంట తవ్వారు. తర్వాత ఏం చేశాడు తెలుసా? నీళ్లు తీసుకొచ్చి దాని మీద పోయిండు అన్నాడు. అక్కడ ఎండిపోయిన కట్టెల మీద మాంసం దహించబడటమే కష్టమైంది. కానీ ఇక్కడ ఏలియా దేవునికి రిస్క్ పెంచుతున్నాడు. ఏందలా ధైర్యం? ఏందా మొండితనం? ఏమిటా పెడద్రం? ఏంటో తెలుసా? దేవుని మాట చొప్పున ఏలియా చేస్తున్నాడు గనుక దేవుడు ఏందో ఏలియాకు తెలుసు. ఖచ్చితంగా నిశ్చయంగా జవాబు వచ్చిందని తెలుసు. ఎందుకు ఎలా ధైర్యం తెచ్చుకున్నాడంటే, ఒకవేళ దేవుడు జోక్యం చేసుకోకపోతే అక్కడ వాళ్ళకి జవాబు వస్తుంది. వాళ్ళ జవాబును ఆపేశాడు అంటే జవాబు నాకు ఇవ్వబోతున్నాడు. అంటే ఏంటి? ఆ బయలు ప్రవక్తల తరపు నుంచి పనిచేసే దురాత్మలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తులు అక్కడ వినియోగం కాకుండా దేవుడు బంధించి పడేశాడు వాటిని. లేకపోతే అవి కూడా అద్భుతాలు చేస్తాయి. అవి అద్భుతాలు చేయకుండా వాటిని కట్టి పడేశాడు. అవి కట్టి పడవేయబడ్డాయని అర్థమైపోయింది ఏలియాకి. అందుకే ఒట్టి పశు మాంసం ఎండిన కట్టెలు కాదు, అసలు నీళ్లు పోయండని ఆ పశు మాంసం మీద, కట్టెల మీద, అన్నిటి మీద, రాళ్ల మీద నీళ్లు పోస్తే ఆ చుట్టూ తవ్వించిన కందకం నిండా నీళ్లుండి పొర్లి పారినాయట. అన్ని పూర్తిగా నానబెట్టాడనమాట. చూసేవాడికి ఎట్లుంటుందండి ఈ పని చూస్తే? అరే మామూలుగా ఎండిన కట్టెలు మండటమే కష్టం, ఇదేమీ మీడియం వేలం రా బాబు, అసలు ఇట్లా చేపిస్తున్నాడేంటి అని వాళ్ళు వెర్రి మోకాళ్ళు వేసుకొని చూస్తుంటే మోకాళ్ళుని ఇక చేతులు ఎత్తాడు. కత్తులతో కోసుకోవాలా, గుండెలు బాదుకోవాలా. మోకాళ్ళుని చేతులెత్తి, ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతికు యెహోవా, నేను నీ సెలవు చొప్పుననే
ఈ కార్యములన్నీ చేసి తినని వీరందరూ తెలుసుకున్నట్లు బయలు దేవుడు కాదు, అది అబద్ధము. ఇశ్రాయేలుల దేవుడవైన యెహోవాకు నీవే నిజ దేవుడవని సత్యవంతుడవని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు ఇదిగో నీ కార్యమును జరిగించమని మొర్ర పెట్టడం మొదలు పెడితే, ప్రార్థన పూర్తిగా కంప్లీట్ కూడా కాకముందే ఆకాశము నుండి బళ్ళున అగ్ని దిగి వచ్చి అప్పటిదాకా తడిసి నానిపోయినదే కాదు, మొత్తం అసలు ఆ పశు మాంసమును, కట్టెల్ని, రాళ్ళని మొత్తాన్ని తగులబెట్టి రాళ్లను సహా బూడిద చేసింది. అంత ప్రచండమైన తీక్షణంతో అగ్ని దిగి వచ్చింది. రాళ్ళు కూడా బుగ్గైపోయాయంటే చూడండి ఎంత అగ్ని వచ్చిందో. ప్రియులారా, ఏలియా భక్తిపరుడే, ప్రార్థనాపరుడే కాదని కాదు, కానీ బయలుదేవతను మొక్కిన వారిలో ఉన్న ఆసక్తి గుర్తించండి. ఏలియా ఓకే, యాకోబు పత్రిక 5:17 అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని. స్వభావం మన వంటిదే అయినా ఏలియా ఎక్కిన మెట్టు మనం ఇంకా ఎక్కాల్సి ఉంది. ఆ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ ఏలియాతో మనం ఈక్వల్ చేసుకోలేం. ఆ మాట పలికిన వాడు యాకోబు. యాకోబు రాసిన పత్రిక 5:17 అన్నాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నాడు. అవునా? అప్పుడు ఏలియా మనం ఒకటే అనుకుందామా? ఆ మాట యాకోబు అంటే సరిపోయింది, కానీ మనం అనటానికి తగ్గదు. ఎందుకంటే యాకోబు కూడా దేవుని ఆత్మకు అంకితమై ఆత్మానుసారంగా నడిపించబడుతున్న భక్తుడే. ఇక ఏలియా అయితే పూర్తిగా అంకితమైపోయాడు. మనం మన స్వచిత్తం నెరవేర్చుకుంటూ, మనుషుల చిత్తం నెరవేర్చుకుంటూ, మన బుర్రకు తోచినట్టు మనం బతుకుతూ ఏలియా మనం ఒకటే అంటే అది పెద్ద జోకు. ఏలియా లైఫ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు తనకంటూ సొంత ఇష్టం, సొంత చిత్తం ఉన్నట్టు కనపడడు. ఎక్కడుంటాడో, ఎక్కడ తింటాడో, ఏం కట్టుకుంటాడో, ఏం ధరిస్తాడో, ఎక్కడ ఉంటాడో, ఎటు పోతాడో, ఏం మాట్లాడతాడో ఆయన వశంలో ఉండదు. కాసేపు కెరీతు వాగు దగ్గర ఉంటానంటాడు, మరోసారి సారెపతుకు పోతానంటాడు. దేవునికి మహిమ. కాసేపు పర్వతం మీద అంటాడు, కాసేపు రాజా అంతఃపురంలోకి పోయి వాడితో మాట్లాడాలంటాడు. ఏలియా అంటే ఆత్మవశుడైన మనుష్యుడు. హల్లెలూయా. ఏలియా ఆత్మవశుడైన మనుష్యుడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వాక్యం సెలవిచ్చింది. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఏలియా అలా ఆత్మచేత నడిపించబడిన భక్తుడు. యాకోబు పత్రిక రాసిన యాకోబు సైతం తక్కువైన వాడు కాడు. అలాగే మన విషయంలో కూడా యేసు రక్తము చేత పరిశుద్ధ పరచబడిన మనం ఏలియా వలె ఆత్మానుసారముగా నడుచుకోవటానికి, ఆత్మ వశులమగునట్లు మనం సిద్ధపడాల్సి ఉంది. ఇప్పుడు సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మ వశులమే. సన్నిధిలో లేకుండా ఇంటికి పోయినప్పుడు ఏ వశులమో మనకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రసంగం జరిగినంతసేపు లైవ్లో ఉండేవాళ్ళు వాక్య వశులు. ప్రసంగం అయిపోయిన తర్వాత దేని వశులో వాళ్ళకి తెలుసు, లైవ్లో ఉన్న వాళ్ళకి. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఏమరా అబ్బాయి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని ఆత్మవశులం, వాక్యవశులం. కోటం అయిపోయి ఇంటికి పోయిన కాసేపు కూడా ఆత్మవశులం, వాక్యవశులం. సాయంత్రానికి మారిపోద్ది, ఇక వశం మారిపోయి ఇక అంతా మన వశం, మన వాళ్ళ వశం, ఇంకో దాని వశం. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన భక్తులు అలా కాదు. వారు దేవుని ఆత్మ వశులై ఉండునట్లు సాధన చేశారు. ఆ సాధనలో కొంతైనా పొందినవాడు ఈ మాట అంటే సరిపోతుంది. యాకోబు అన్నాడని మనం అనదగుదుమా? అనలేము. అనటానికి తగిన విధంగా మనం రెడీ కావాలని చెప్తున్నాను నేను.
కూటమి అయిపోయింది. ఆత్మవశుడైన వాడు ఏం చేస్తాడండి? వెళ్ళి మళ్ళా దేవునితో గడపడానికి ఇష్టపడతాడు, ధ్యానించుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని చిత్తం ఏమై ఉన్నది, ఈరోజు నేను ఏం చేయాలని వెతుక్కుంటాడు. ఆత్మవశుడైన వాని సంగతులన్నీ కూడా దేవుని కార్యాలే, దేవుని పనులతో ముడిపడి ఉంటాయి అన్నీ. ఇక తనకంటూ సొంత ఇష్టం, సొంత ఇచ్చ, తన కోరికలు తీర్చుకుందాం, తన ఆశలు తీర్చుకుందాం, ఆలోచనలు తీర్చుకుందాం, ఈ బట్టం. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఎటు వెళ్ళినా, ఎటు చూసినా తలంపులంతా కూడా ఆయనతో నింపబడి ఉంటాయి. అది ఆత్మవశుని మెట్టు. అది నీకు చిటికలో వచ్చేది కాదు. హలో, టెన్షన్ పడొద్దు. వామ్మో పెద్ద పని చెప్తున్నాడు, ఇది ఒక పూటలో అయ్యేది కాదుగా అంటే నిజమే, అయ్యేది కాదు. చిటికలో అయ్యే మంత్రం ఏం లేదు. మరి ఎట్లన్నా అంటే అదే దైవభక్తి సాధన. అంటే అది ఒక రోజులో అయ్యేది కాదు. క్రమక్రమంగా సాధన చేసుకుంటూ మనము ఆత్మవశులమగునట్లుగా సిద్ధపడాలి. కొంత 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 మెరుగుపరచబడాలి. దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకునే దానిలో కొంచెం కొంచెం మెరుగవ్వాలి. రోజుకు రోజుకు మార్పు. మహిమ నుండి అధిక మహిమ కన్నాడు కదా. ఈ రోజు కంటే రేపు ఇంకొంచెం బెటర్, రేపు కంటే ఎల్లుండి ఇంకొంచెం బెటర్, అట్లా కొంచెం 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 దాన్ని విస్తరించుకుంటూ పూర్తిగా కొంతకాలం వచ్చేటప్పటికి ఇక నీ మనసుకు తోచినట్టు నువ్వు వెళ్ళవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది నాకు ఫలానా రోజు నువ్వు రావాలి, ఫలానా టైంలో నువ్వు రావాలి అదని అడుగుతారు. నేను ఎవ్వరికి కూడా గ్యారంటీ ఇవ్వను. ఒకటే మాట చెప్తా, నేను ఏ రోజు ఎటు పోవాలో నా వశంలో లేదు, ఆయన వశంలో ఉంది. ఆయన చిత్తమైతే వస్తా, లేకపోతే లేదని చెబుతా. అనయా నేను రేపు పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు రావాలి అంటే నీ పెళ్ళికి రావాలో, లేకపోతే ఇంకొక కూటానికి వెళ్ళాలో, లేకపోతే నేను ఏకాంతానికి వెళ్ళాలో, లేకపోతే నేను యాడికి పోవాలో నా చేతుల్లో లేదు బాబు. దేవుడు నన్ను ఎటు నడిపిస్తే అటు, ఆయన చిత్తం. నేను నా చిత్త ప్రకారం ప్రయాణం చేయాలనుకోవటల్లా, దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేయటం కోసం సాధన చేసుకుంటున్నా. అట్లయితే ఎట్లా మరి? నువ్వు రాకపోతే నేను ఒప్పుకోను. వాగులో పడు, నాకెందుకు? పోయి దూకు బాబు, బావిలో దూకు, నాకే. నువ్వు రావాల్సిందే, అట్లేం కాదు. నువ్వు నాకు అందాల్సిందే, అట్లేం కాదు, కుదరదు. నేను ఆయనకు అందుబాటులో ఉండాలి. ఆయన నన్ను నీకు అందిస్తే అప్పుడు అందుతా. కాబట్టి నువ్వు అడగాల్సింది నన్ను కాదు, ప్రభువా అతన్ని నాకు చిక్కించమని నువ్వు అడుగు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు అడుగు. అమెరికాలో ఒక ఏరియాలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అంతకుముందు చెప్పిన స్టోరీ లాంటిదే యాజ్ ఇట్ ఈజ్గా ఇది కూడా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆమె స్టోరీలో ఒక డాక్టర్ ఉంటాడు, ఆ క్యాన్సర్ వ్యాధి విషయంలో ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది ఆ చిన్నోడికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే. కానీ ఆమె అంత స్తోమత గలది కాదు, బేదరాలు. కానీ దేవుని నమ్మిన బిడ్డ, ప్రార్థనా పరురాలు. ఈమె వెళ్ళి అక్కడ ఆ వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వైద్యుడిని కలవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆయన చాలా గొప్ప స్థితిలో ఉన్నవాడు. ఆ స్థితిలో ఉన్నవాడిని వెళ్ళి కలిసి తన బిడ్డకు ట్రీట్మెంట్ చేయించడానికి అంత స్తోమత కలిగింది కాదు, ఆ స్టేటస్ కూడా ఆమెకు లేదు. కానీ ఆమె ఒక్కటి చేస్తుంది, విశ్వాసముతో ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమన్నా తెలుసా? నేను అతని దగ్గరికి వెళ్ళలేను, కానీ దేవా నేను నీ దగ్గరకు రాగలను. నేను నీ దగ్గరకు వస్తున్నా, నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నా. నా బిడ్డకు స్వస్థత కలుగునట్లు, వైద్యము జరుగునట్లు దేవా నువ్వు ఆశ్చర్య కార్యములు చేయగలవు. ఆ వైద్యుడిని నా ఇంటికి పంపించమని ప్రార్థన చేసింది. అసలు ఎట్లా సాధ్యం అది? ఆయన రేంజ్ ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన పనితనం ఏంటి? గొప్ప గొప్ప ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి.
అంత గొప్ప వ్యక్తి ఈమె ఇంటికి వస్తాడా? అదే విశ్వాసం అంటే. అసలు సంభవించడానికి అవకాశమే లేని, నమ్మటానికి అవకాశమే లేని విషయాన్ని గట్టిగా నమ్మి ప్రార్థించుటయే విశ్వాసం. ఆమె విశ్వాసం ఆమెను సిగ్గుపరచల. ఆయన చేసినటువంటి వైద్యానికి ప్రభుత్వం మెచ్చి ఆయనకు ఒక గొప్ప సన్మానాన్ని ప్రకటిస్తే ఆ సన్మానాన్ని పొందడానికి ఆయన వెహికల్లో బయలుదేరుతాడు. విచిత్రం ఏంటంటే ఆమె ఉండే ప్రదేశానికి సమీపంలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద కానీ ఈ వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఆమె ఇంటి సమీపంలోకి వచ్చేటప్పటికి ఆయన బయలుదేరినప్పుడే వర్షం స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఆమె ఉన్న ప్రాంతంలో ఆమె ఇంటి సమీపంలోకి వచ్చినప్పుడు ప్రచండమైన వర్షము, కారు ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది. ఎక్కడ తలదాచుకోవాలని చూస్తే ఆ ఇల్లు కనపడుద్ది. పోతాడు ఆ ఇంటికి. నెట్లో కూడా దొరుకుతుంది. డాక్టర్ మార్క్ గారు, ఆయన పేరు మార్క్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఆయన కూడా విశ్వాసి కాదు. పేరు మార్కే కానీ యేసు మార్కు లేని వ్యక్తి ఆయన. దేవుని మార్కు పొందల ఆయన. నాస్తికత్వాన్ని ఇష్టపడే వ్యక్తట. ఈ సైన్స్ని నమ్మేవాళ్ళు, ఈ వైద్య విధానంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఈ దేవుడు గీవుడు అంటే మూఢనమ్మకాలను కొట్టి పడేస్తారు. ఆయన అలాంటి వాడే. ఈ వెళ్ళి ఆమె తలుపు తట్టాడు. తలుపు తీసింది. దేవుని ప్రేమ చూపించింది. తనకున్న దానిలో ఆతిథ్యం చేసింది. ఆయన ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను. నీకు ఎప్పుడన్నా కనిపించాడా? కనిపించలేదు, కానీ ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాబట్టే ప్రార్థన చేస్తున్నాను. మరి ఆయన నీకు ఉంటే నీ పరిస్థితి ఇలా ఎందుకుంది? ప్రశ్న. ప్రస్తుతం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలానే ఉంటుందని నేను అనుకోవట్లేదు. దీన్ని నా దేవుడు మారుస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన అడిగిన మాటలన్నిటికీ నమ్ముతున్నాను, విశ్వాసం ఉంది, నమ్ముతున్నాను, విశ్వాసం ఉందనే పదాలే వాడేసరికి ఆయనకు చిరాకు వచ్చేస్తుంది. సరే కానీ ఈ ఉయ్యాల్లో ఉన్నవాడు ఎవరు? నా బిడ్డ. ఏమిటి ఇతని సమస్య? క్యాన్సర్. ఈ బలహీనతతో వీడు బాధపడుతున్నాడు. మరి చూయించకూడదా అన్నాడు. ఇతనికి చూయించాలంటే ఫలానా వైద్యుడు మాత్రమే దీనికి ట్రీట్మెంట్ చేస్తాడంట. ఆ వైద్యుడి పేరు ఫలానా, ఆయన మాత్రమే దీనికి ట్రీట్మెంట్ చేయగలుగుతాడంట. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నాకు అంత స్తోమత లేదు, ఆ డబ్బు లేదు, ఆ స్టేటస్ కూడా నాకు లేదు. కాబట్టి ఆయననే నా ఇంటికి రప్పించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఇంక నేనేం చేయగలను అని ఈ మాటలు మాట్లాడుతుంటే కూర్చున్నోడు లేచి నిలబడ్డాడు. 2 కళ్ళ నుండి కన్నీరు గారిపోతా ఉంది. అప్పటిదాకా వెటకారాలు చేసి వ్యంగ్యంగా మాట్లాడిన వాడు ఈ మాట ఎప్పుడైతే విన్నాడో జారిపోయాడు. ఒక్కసారిగా ఏమేం జరిగిందో పిక్చర్ అంతా కనపడతా ఉంది. ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు క్లైమేట్ బాగుంది. కొంచెం దూరం వచ్చినప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఈమె ఇంటి దగ్గరకు రాగానే అసలు కారు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఇక్కడే ఎందుకు ఆగింది కారు? ఈ ఇంట్లోకి నేను ఎందుకు వచ్చాను? ఈమె నాకు అన్ని విషయాల్లో ఇలా ఎందుకు ఎదురు మాట్లాడింది? దేవుడు లేడని నేను వాదిస్తుంటే ఉన్నాడు అని ఎందుకు నాతో తర్కించింది? అయినా నన్ను కలవలేని ఈమె దగ్గరికి నేను ఎలా వచ్చాను? అసలు ఇంట్లోకి ఇప్పుడు నేను ఎలా వచ్చాను? ఆహా, ఇది దేవుని కార్యమే కదా. దేవుడు లేడనుకున్నానేమిటి, నేను ఎంత పిచ్చితనంగా ఆలోచించానని ఒక్కసారిగా స్థాణువైపోయి 2 కళ్ళ నుండి కన్నీరు గార్చాడట. అడిగాడమ్మా, డాక్టర్ మార్క్ నీకు తెలుసా అన్నాడట. తెలీదయ్యా, ఆయన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఆయనతో నాకు పరిచయం లేదు. ఇక ఆయన కాసేపు మౌనం అయిపోయి ఏడ్చి, అయ్యా మీరెందుకు దుఃఖపడుతున్నారని ఆమె ప్రశ్నించినప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరిని కొరకు ప్రార్థన చేశావో ఆ మార్క్ అనే పేరు కలిగిన వైద్యుడిని నేనే, దీనికి ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యుడిని కూడా నేనే.
నీ ప్రార్థన గెలిచింది. నీవు నమ్మిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఆయనే నాతో ఈ పనులన్నీ జయించి నన్ను నీ ఇంటికి రప్పించి ఈరోజు నీ ముందు నిలబెట్టాడు. నువ్వు అన్నది నిజమే. నువ్వు ఈ స్థితిలో నా దగ్గరికి రావాలంటే అయ్యే పని కాదు. కానీ నీ దేవునికి చేతనైంది. ఆయన తీసుకొచ్చాడమ్మా, నన్ను నీకు అప్పగించాడు. తీసుకో, నీ బిడ్డను తీసుకో, నేను తీసుకెళ్తా, హాస్పిటల్కి వైద్యం చేస్తానని తీసుకెళ్ళాడు.